మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలీసుల పైన చాలా దుష్పాలుగా మాట్లాడాడు. వాళ్ళ బట్టలు తీస్తామని చెప్పిన పద్ధతి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అందులో ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఎవరైనా మాట్లాడితే పర్వాలే. ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి పోలీసు యంత్రాంగంతో నడిపించిన వాడు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. దాన్ని ఖండిస్తున్నాం. అయితే అంతకుముందు వాళ్ళు చేయలేదా అంటున్నారు. అది చెడుని ఆదర్శంగా తీసుకోబాకండి, మంచి ఆదర్శంగా తీసుకోండి. మీరు మంచి పని చేస్తే మంచిది. అందులో ఎగ్జిక్యూటివ్ లేకుండా నేను అనవద్దు బండి. ఇది రాజకీయ నాయకులు లేకపోయినా గవర్నర్ పరిపాలన నడుస్తున్నాం, కానీ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ లేకుండా సాధ్యం కాదు. అలాంటి వ్యవస్థ చాలా పవిత్రమైంది, దాన్ని కాపాడుకోవాలి. అందులో అధికారులు కూడా మీరు ఎందుకు లొంగుతున్నారు, లక్షణాన్ని దాటుతున్నారు. ఆ గవర్నమెంట్ వాళ్ళు పని చేశారు, ఇప్పుడు జైలు పాలవుతున్నారు, ఆయనకి ఎంక్వైరీకి ఇదవుతున్నారు. అందులో ఎందుకు చేయాలి పని? మహా అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ జీతం తగ్గదు కదా, అని లంచాలు కావాలి. మీకు ఏమైనా మంచి జీతాలు ఇస్తారుగా. మీరు లక్ష్మణ్ అక్కడ దాటబాడండి. ఒకళ్ళు దాటడానికి రాజకీయ నాయకులు చెప్తే మేము చేయమని చెప్పండి, పనిష్మెంట్ వేసారు చూద్దాం కావాలంటే. అట్లా ఉండాలి. కానీ నాగార్జున కలెక్టర్ పనిచేశారు, అట్లా ఆదర్శం ఉండాలి తప్ప లొంగిపోతుంటే ఇట్లా అవుతుంది. అందులో ఎగ్జిక్యూటివ్ తప్పే, వాళ్ళని బెదిరించాల్సిన అవసరం రాజకీయ నాయకులు లేదు. ఎవరైనా మళ్ళీ రాజకీయాలను వాళ్ళపైన ఆధార పనిచేస్తారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చాడు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మరి మీరు అధికారులను దబాయిస్తా కూర్చుంటే నడిపించలేదు కదా. అది ఒక విధంగా లక్ష్మణ రేఖను దాటే పద్ధతుల్లో అటు అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ప్రవర్తిస్తారు. కరెక్ట్ గాని మేము కనిపిస్తున్నాం. రాష్ట్రంలో 9 నెలల పాలన ఎలా ఉంది? ఏముంది, ఉగాది పచ్చడిలాగా ఉంది.